యేసుప్రభు వారిని ఎందుకు వెంబడిస్తున్నారు ప్రపంచం అంటే, ఎవరి వలన కానిటువంటి మరి స్వస్థతలు, అద్భుతాలు, ఎన్నో కార్యాలైన చేయడం జరిగింది ప్రియులారా. ఈరోజు ప్రపంచం ఆయన్ని వెంబడిస్తుంది. ప్రపంచమే ఆయనను శకపురుషుడిగా గుర్తించింది ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రపంచమంతా 2025 అని రాసుకుంటుంది అని అంటే, యేసుప్రభు వారు శకపురుషుడు అని ఒప్పుకోవాల్సిందే. అన్నిటి మీద 2025 సంవత్సరం, 2025 డిసెంబర్ 25 అని రాస్తున్నామంటే ఎవరు జన్మించారని, ఎవరు ఈ లోకానికి వచ్చారని లెక్క వేస్తున్నారు, ఈ సంఖ్య వేస్తున్నారు. యేసుక్రీస్తు వారు జన్మించి ఇంతకాలం అయింది ప్రియులారా. శకపురుషుడుగా ఆయన ఉన్నాడు అంటే ఎంత ఉన్నతమైన వాడో అనేది మనకు అర్థం అవ్వాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంత ఉన్నతమైన వాడండి. ఒక వ్యక్తి శకపురుషుడిగా ఉన్నాడు అని అంటే, ప్రపంచము గుర్తించేదిగా ఉన్నాడంటే ఆయన ఏదో సామాన్యుడు కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏదో ప్రజలు ఆయన మరి మాటలకు మరి అసూయ చెందుతున్నారు కానండి చాలామంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయనను ప్రపంచం గుర్తించింది. ఏదో ఎక్కడో ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో జన్మించినటువంటి ఆయన ప్రపంచవ్యాప్తం అయ్యారంటే ఆయన సామాన్యుడు కాదు ప్రియమైన దేవుని పిల్లలారా.